మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 45 రోజుల్లో 32 లక్షలకు పైగా భక్తులు సందర్శించగా సుమారు 20 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే చాలు వేములవాడ రాజన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలోని రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో అత్యధికంగా సమ్మక్క భక్తులు వేములవాడకి వస్తుంటారు. గత 45 రోజులలో 32 లక్షలకు పైగా భక్తులు సందర్శించినట్లు అధికారుల లెక్కలు చెబుతుండగా అనధికారికంగా మరో 5 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల వారు రాజన్నను దర్శించుకున్నారు. ఇక ప్రతి సోమవారం రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతరను తలపించే రీతిలో భక్తులు వచ్చారు. లెక్కింపులో జనవరి 17వ తేదీన 2,52 లక్షలు, జనవరి 24న 1,46 లక్షలు, ఫిబ్రవరి 7వ తేదీన 2,15 లక్షలు, ఫిబ్రవరి 20న 1,77 లక్షల ఆదాయంతో పాటు రాజన్న అత్యధిక ఆదాయం కోడెమొక్కుల ద్వారా వచ్చింది. కోరిన కోర్కెలు తీరాలని భక్తులు కోడెమొక్కులు చెల్లించారు. దీంతో కోడెల ద్వారా 4,54 లక్షల ఆదాయం వచ్చింది. ఇక మిగతా భక్తుల అర్జిత సేవలు, ప్రసాదం, ఇతరత్ర విధానాల్లో నుంచి కూడా స్వామికి ఆదాయం సమకూరింది.